రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. ఇక టీడీపీ జనసేనతో బీజేపీ కలుస్తుందా లేదా అనేది క్లారిటీ రావాల్సింది. ఈ నెలాఖరులోగా బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు. ఈ సమయంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటున్నారు వైఎస్ షర్మిల. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్టీలో చేరికలే లక్ష్యంగా తొలి అడుగులు వేస్తున్నారు షర్మిల. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా విజయవాడలో బాధ్యతలు స్వీకరిస్తారు. షర్మిల బాధ్యతలు స్వీకరించిన వెంటనే చేరికల ద్వారా ఎంట్రీ ప్రభావం ఉండాలని భావిస్తున్నారు హస్తం నేతలు. అందులో భాగంగా బాధ్యతల స్వీకరణ వేళ భారీగా పార్టీ అభిమానులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తొలి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నారు. షర్మిల పదవి బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా వెల్లడించారు పార్టీ ముఖ్య నేతలు. మంగళగిరి ఎమ్మెల్యే బాటలోనే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సహా రాయలసీమలోని పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరుతారని చెబుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తాజాగా సీటు దక్కని మరో ఎమ్మెల్యేలతోనూ కాంగ్రెస్ సీనియర్ నేత టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అటు వైసీపీతో పాటు టీడీపీ నేతలతో కూడా కాంగ్రెస్ ముఖ్యులు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఏపీ పీసీసీ చీఫ్ పదవి బాధ్యతలు తీసుకున్న తరువాత షర్మిల తన కార్యాచరణను ప్రకటించనున్నారు. ఆమె నేరుగా ప్రజల్లోకి వెళతారని టాక్ వినిపిస్తోంది. ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం నిర్మాణం, రాజధాని అంశం సహా విభజన హామీలపై ప్రచారం చేయనున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ తోనే సాధ్యమని, ఆ విషయం ప్రజలకు షర్మిల వివరిస్తారని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత షర్మిల ఎదుట పెద్ద సవాళ్లే ఉండబోతున్నాయి. ఒకవైపు అధికార పక్షమైన సొంత అన్నతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అధికారంలో ఉన్న వైసీపీపై ప్రత్యర్థిగా తీవ్ర విమర్శలు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అన్నపై చెల్లి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ టీడీపీ జనసేనతో కలిసి ముందుకొస్తోంది. బలంగా ఉన్న ప్రతిపక్షాలను వైఎస్ షర్మిల ఏ విధంగా ఢీకొంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక ఇన్నాళ్లు తెలంగాణలో పార్టీ పెట్టి రాజన్న రాజ్యం తెస్తానన్న షర్మిల సడన్ గా ఏపీకి వెళుతుండటంతో అక్కడి ప్రజలు ఎలా తీసుకుంటారనేది కూడా చర్చనీయాంశమవుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యత స్వీకరించబోతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్టు అలాగే విజయవాడలో పూర్తి స్థాయిలో కోలాహలం ఏర్పడింది. 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక ఉత్సాహం కనబడుతుంది. ప్రస్తుతం అంతా కొంతమంది నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, షర్మిల బాధ్యత స్వీకరించబోతున్న ఏ విధంగా ఉండదు? ఇవాళ షర్మిల గారు ఇక్కడికి ఎయిర్పోర్టుకు వస్తున్నారని చెప్తే వేలాదిగా కాంగ్రెస్ కార్యకర్తలు నూతన ఉత్సాహంతో ఇక్కడికి రావడం జరిగింది. మేము వస్తూ ఉంటే ప్రజలు కూడా రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ జీవించి పునరుజ్జీవం, ఆయన మళ్ళీ తిరిగి వస్తున్నారా అన్నట్లుగా ప్రజలు షర్మిల గారి రాకతోటి అంత సాధారణంగా వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా షర్మిల గారి రాకతోటి ఇటు గిడుగు రుద్రరాజు గారు మాజీ అధ్యక్షులు వారి ప్రోత్సాహంతో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఘనమైనటువంటి విజయాన్ని సాధించడానికి తీవ్రమైనటువంటి కృషి మేము చేస్తూ ఉన్నాం. ప్రజల సహకారం కూడా ఉంది. కార్యకర్తల్లో కూడా నూతనోత్సాహం నింపుకుని ఇవాళ వేలాది మంది బయలుదేరి ఎయిర్పోర్టుకు రావడం జరిగింది. సార్ మీరు చెప్పండి, ఎట్లా ఉండబోతుంది ఏంటి కాంగ్రెస్ షర్మిల ఈ నేపథ్యం ఎలా ఉండబోతుంది? ఐఎమ్ డాక్టర్ వడయార్. షర్మిల గారి యొక్క ప్రభావం 50% పెరిగింది గతంలో కంటేనే. ఇది రాజమండ్రి నుంచి మొదలుపెట్టుకున్నట్టు కాకినాడ నుంచి మొదలుపెట్టి చూస్తున్నాం. ప్రజల్లోకి వెళ్తుంటే షర్మిల రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి వస్తుందంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంతైతే పవరు ఉందో అంత పవర్కి ఎక్కువగా ఈ షర్మిల రాకతోటి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెనకాడకుండా జనం మరి దారి పొడుగును కూడా మాకు స్వాగతం పలుకుతున్నారు.
మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ తోటే ఉంటాం. కాంగ్రెస్ వస్తేనే మాకు ఇందిరమ్మ రాజ్యం ఇంటింటి వైభవం అనేటువంటిది మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకుంటుంది. ఖచ్చితంగా పూర్వ వైభవం వస్తుంది, కాంగ్రెస్ అధికారంలో వస్తుందని ఆశిస్తున్నామని ప్రజలు. ఈరోజు షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వచ్చి బాధ్యతలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిడ రాక చాలా ఉత్సాహాన్ని నింపింది. కాంగ్రెస్ క్యాడర్లో ఏంటి, ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానుల్లో ఏంటి, చాలా ఉత్సాహాన్ని నింపింది. రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు నెరవేర్చే వ్యక్తిగా ఆవిడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి మనసుల్లో, ప్రజలందరి మనసులో నిలిచిపోతారనే ఒక ఆశ అయితే మాకుంది. ఈ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ గెలిపే ప్రధాన లక్ష్యంగా ఆవిడ పనిచేస్తారని ఆశిస్తున్నాను. ఆవిడకి ఆల్ ది బెస్ట్, అంతా మంచి జరగాలని, రాష్ట్రం బాగుండాలని మా అందరి తరపు నుంచి, జిల్లా తరపు నుంచి కూడా నేను కోరుకుంటున్నాను. సో ఇంకా కొంతమంది ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి షర్మిల రాక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో మేమందరం ముందుకెళ్తున్నాం. ఆ మార్పు అనేది మా షర్మిలమ్మ గారితో మొదలైంది. ఈరోజు పార్టీలో ఎంతో ఆనందంగా అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నాము. రాబోయే రోజుల్లో మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దిశగా ఈరోజు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడాను ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, జగనన్న వదిలిన బాణం ఏదైతే ఉందో అది రివర్స్ అయ్యి ఈరోజు జగనన్నను గుండెల్ని చీల్చే విధంగా పార్టీలో ముఖ్య పాత్ర పోషించబోతూ ఉంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతోంది. ప్రజలందరూ కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ముందు పాలన అందించారో అదే పాలన షర్మిలమ్మ ద్వారాగా కోరుకుంటా ఉన్నారు. జగన్ పాలన ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు ఒక్క ఛాన్స్ అని చూశారో, హిట్లర్ పాలన అనమాట, దానికి చమర గీతం పాడాలని చెప్పాలని ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఇచ్చేస్తున్నారు. కాబట్టి షర్మిలమ్మ రాకతో మేమందరం కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతామని, రాబోయే రోజుల్లో ఈ 2024 తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. షర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా ఉంది. తెలంగాణ విజయం సాధించిన తర్వాత, కర్ణాటక విజయం సాధించిన తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ మీద పడ్డది. ఆ తర్వాత ఇప్పుడు మేడం గారు షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి, ఏపీలో మంచి అంటే ప్రత్యేక హోదా అవ్వచ్చు, లేదంటే రైల్వే జోన్ అవ్వచ్చు, ఉద్యోగ కల్పన అవ్వచ్చు, అన్ని విధాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ లేనటువంటి లోటుని ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ పరిపాలించారు. మరి ఆప్షన్ అనేది, ఇంకా థర్డ్ ఆప్షన్ అనేది ఇప్పుడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజెక్కించుకుంటుంది, అధికారంలోకి వస్తుంది. అది ఎలా అంటే భవిష్యత్తు మీరే చూస్తారు, ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారని. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల బాధ్యతలు స్వీకరించిన తరుణంలో కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కాంగ్రెస్ పార్టీకి పునర్జీవంతో పాటు ఒక ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? షర్మిల గారు రావడం చాలా సంతోషం. పార్టీకి ఒక బలమైనటువంటి ఉత్తేజం వస్తుంది ప్రజల్లో. ఇంతకుముందు మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఈనాడు వస్తాయని మేము ఆశిస్తున్నాం. ऐसी बात है क्योंकि हमारे शर्मिला जी हमारे में हम होंगे कामयाब एक दिन एक सा सच्चाई से अच्छाई से हमारे कांग्रेस पार्टी को जिता देंगे हम होंगे कामयाब शर्मिला जी से शुक्रिया. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజం కోసం కూడా భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ స్థాయిలో విజయవాడ మొత్తం కూడా ఒక కోలాహలం నిండిపోయింది. గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా కానూరు రోడ్లో ఫంక్షన్ హాల్, అక్కడి నుంచి గాంధీ భవన్ వరకు కూడా కొనసాగబోతున్న ఈ ర్యాలీలో భారీ నుంచి అతి భారీ స్థాయిలో కూడా నేతలు ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు విజయవాడ పరిసర ప్రాంతం మొత్తం కూడా 3 రంగుల జెండాతో కూడా శోభాయమానంగా వెలిగిపోతూ ఉంది. షర్మిల రాకని ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం దిశగా పయనిస్తుందని చెప్పి నేతలు, కార్యకర్తలు చెప్తున్నారు. వీడియోని సాయితో శివ, బిగ్ టీవీ, అమరావతి.